మెదక్ జిల్లా శివంపేట మండలం తిక్కదేవమ్మ గూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని సామ్య తండాలో ఈ నెల 1వ తేదీన జరిగిన మాలోత్ మదన్ లాల్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. తూప్రాన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో బుధవారం డీఎస్పీ వెంకటరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. మృతుడు మదన్ లాల్ అన్న కుమారుడు భరత్ ఫ్రెండ్ అనే యువకుడు తన స్నేహితుడైన మేకల్ నవీన్ అనే వ్యక్తితో కలిసి హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. భరత్ సేన్ కుటుంబానికి మృతుడు కుటుంబానికి మధ్య భూమి తగాదాలు నెలకొందని, గతంలో 2016 సంవత్సరంలో మృతుని అన్న తారాసింగ్ మృతి చెందగా దానికి కారణం మదన్ లాల్ భావించిన నిందితుడు భరత్ సేన్ హత్య చేసేందుకు పథకం రచించి ఈ నెల 1వ తేదీన మాట్లాడుకుందామని వెళ్లి కత్తితో దాడి చేసి హత్య చేసినట్టు డీఎస్పీ తెలిపారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్టు కేసును చాకచక్యంగా ఛేదించిన తూప్రాన్ సీఐ రంగకృష్ణ, మనోహరాబాద్, శివంపేట్ ఎస్ఐలను పోలీస్ సిబ్బందిని ఈ సందర్భంగా డీఎస్పీ అభినందించారు. అక్కడ డాగ్ స్క్వాడ్ మీద అన్ని టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత ఆ రోజు అక్కడ ఒక కారు, ఒక స్విఫ్ట్ కారు అంతకొంత ముందు రోజు జరిగినట్టు మేము నిర్ధారణకు వచ్చాము. 1/1/2025 ఈవినింగ్ 7 నుంచి 10 మధ్యలో ఆ ప్రాంతంలో జరిగి ఉండొచ్చు అనేసి ఒక నిర్ధారణకు వచ్చాము. ఆ ఇన్వెస్టిగేషన్లో నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆ రోజు ఒక కారు వచ్చి వాళ్ళ ఇంటి ముందర ఆగిందని చెప్పి మనకు ఇన్వెస్టిగేషన్ తెలిసింది. ఆ కారు ఎవరిని మనము ప్లస్ మిగతా టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి ఎవరితో వీళ్ళకు గొడవలు ఉన్నాయని చెప్పేసి ఆ రకంగా కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ పెద్దమ్మ కూతురు, మన పెద్దమ్మ కొడుకుల మీద సస్పీషియస్గా పిటిషన్ ఇవ్వడం జరిగింది. అన్ని యాంగిల్స్లో మా ఐడి పార్టీ తూప్రాన్ ఎస్ఐ గారు, మనోబాద్ ఎస్ఐ గారు ప్లస్ మన శివంపేట ఎస్ఐ 2 days పూర్తిగా కష్టపడి, అంటే అన్నోన్ పర్సన్స్ కాబట్టి మనకు ఎవరో తెలుసుకోవాలని 2 days పూర్తిగా ఇదే కేసు మీద ఇన్వెస్టిగేషన్లో ఉండి అన్ని టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత మనకు వాళ్ళ అన్నకు ఇప్పుడు చనిపోయిన తను మదన్ లాల్ వాళ్ళ అన్న తారాసింగ్కు వీళ్ళకు ఒక 2 ఎకరాల పొలం గురించి వాళ్ళకు అన్న కొడుకుతోని వీళ్ళకు కొద్దిగా తగాదులు అని తెలిసి వాళ్ళని సస్పెక్ట్ చేసి వాళ్ళు ఆ రోజు ఆ ప్రాంతంలో వచ్చినట్టు మనకు ఇన్ఫర్మేషన్ ఉన్నది కాబట్టి వాళ్ళే చేసిందని చెప్పేసి నిర్ధారణకు రావడం జరిగింది. ఈరోజు సాయంత్రం ఇక్కడ కాఫీ డే దగ్గర వారిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఆ రోజు వీళ్ళు ఆయన ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఇక్కడికి తూఫాన్ నుంచి కారులో వెళ్ళారు. కారులో వెళ్ళి అక్కడ పోయిన తర్వాత వాళ్ళతో ఏదో ఆస్తి గురించి మాట్లాడినట్టు నటించి చంపుదామని ముందే నిర్ణయించుకొని కత్తి తీసుకొని పోయిండు. ఎవరు మనకు భరత్ అని వాళ్ళ అన్న కొడుకు కత్తి తీసుకొని పోయి సడన్గా వాడిని అటాక్ చేసి బ్యాక్ సైడ్ వీపు భాగంలో ఈ కృష్ణ వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు వాడికి అన్ని చోట్ల పొడిచేశాడు. చిన్న చాక్ కానీ మొత్తం అన్ని చోట్ల పొడిచి లాస్ట్కు ఇక్కడ మన మెడ మీద కాలు పెట్టి తొక్కడం కూడా జరిగింది. పూర్తిగా బ్లడ్ మొత్తం లాస్ అయిపోయి అదే రోజు చనిపోయాడు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.